నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా కూడా తయారై, ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులకు కూడా పెట్టుబడి కూడా గతంలో కంటే కూడా ఎక్కువైతుంది. రైతు వాడుతున్న ఎరువులు కావచ్చు, పెస్టిసైడ్స్, విత్తనాలు అన్నీ కూడా ధరలు పెరిగిపోయి ఈ సంవత్సరం. దాని తోడు వచ్చిన పంట కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఉంది. ధాన్యం కానీ, మిర్చి కావచ్చు, లేకుంటే రైతు పండించిన ప్రతి పంట కూడా కంది, శనగ, మొక్కజొన్న, జొన్నలు, రాగులు అన్నీ కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో, అంటే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఎవరు కానీ కొనలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఒకవైపు ఏమో ప్రభుత్వం దృష్టికి రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే పత్రికలు కానీ, మరీ ముఖ్యంగా కూడా డిపార్ట్మెంట్ ద్వారా కూడా వ్యవసాయ శాఖ, అలాగే తర్వాత మార్కెటింగ్ శాఖ అన్నీ కూడా ఇచ్చినా కూడా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా ఎక్కడ కానీ దానిపైన చర్యలు కానీ చేపట్టలేదు. ధరలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమో ఆర్భాటంగా మద్దతు ధరలు కూడా ప్రకటించినా కూడా ఆ మద్దతు ధరకు కూడా కొనాలని ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. కనీసం మద్దతు ధరలు కొనలేకపోతే, అటువంటి మార్కెట్లో ఆ మద్దతు ధర లభించకపోతే వెంటనే ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే అవి కొనేసి ఒక పోటీ మార్కెట్, అంటే మార్కెట్ ఎప్పటికి కానీ పోటీ అనమాట ఇచ్చేస్తే ప్రభుత్వమే పోటీగా పోతే ధరలు కూడా పెరుగుతాయి. గతంలో అనేక మార్లు కూడా చూసాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించిన దానికి కూడా మిగతా దానిలకు కొన్ని దానిలకు మాత్రం ఇస్తే దాదాపుగా 24 దానిలకు కూడా సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి, అవి మార్కెట్లో ఆ మద్దతు ధర లభించకపోతే రైతులకు వెంటనే ప్రభుత్వమే వాటిని మద్దతు ధరతో కొనే ఏర్పాట్లను కూడా గతంలో కూడా చేసి ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ కానీ లేదు. కేవలం మా రాజకీయ పార్టీలో ఏమైనా చెప్తే కొంచెం ఏదో చేయాలని చెప్పేసి హడావుడి చేయడం, తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం, రైతుల పరిస్థితి కూడా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా ధాన్యం అప్పుడు కావచ్చు, తర్వాత ఇప్పుడు నిన్న మిర్చి కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఈరోజు మిర్చి పంట కూడా విపరీతంగా తెగుళ్ళ వలన చాలా నష్టపోయిన దాన్ని పండించిన దానికి కూడా గిట్టుబాటు కాక, గతంలో ఏదైనా లాస్ట్ ఇయర్ అయితే 21 సాధారణమైతే 21,000 టన్నులు, అదే క్వాలిటీది అయితే 40,000కు పైబడి కూడా పోయింది లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా. కానీ ఈ సంవత్సరం కేవలం 11,000, 10,000 మాత్రమే ధర ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు, చెప్పలేదు. ఇది కేవలం ఏదో మేము అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా 10 రోజుల కిందటే 10 రోజుల నుంచి కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది కూడా. ఈరోజు రేట్లు లేవు, చాలా దారుణంగా తయారవుతుంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే రేట్లు పెంచడానికి ప్రభుత్వమే కొనుగోలు చేయాలా అని చెప్పేసి కూడా హెచ్చరిక కూడా చేశాం. కానీ ప్రభుత్వం ఎక్కడ కానీ చలనం లేకుండా ఉండే పరిస్థితుల్లో రైతుల తరపున మాట్లాడడానికి, రైతుల్లో ఒక మనోధైర్యాన్ని కూడా తీసుకొని రావడానికి, ప్రభుత్వం కూడా కళ్ళు తెరిపించడానికి, ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డును మాత్రం సందర్శించి రైతులతో మాటామంతితో కలిపి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి పోతే చాలా దారుణంగా కూడా వ్యవహరించింది. కేవలం అదొక్కటే కాదు, దారుణంగా వ్యవహరించేదే కాదు, ఎక్కడ కానీ భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ కింద సెక్యూరిటీ ఇవ్వాల్సిన ధర్మము, బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఇదేదో మళ్ళీ అది కాదు ఉన్నా కూడా ఎక్కడ కానీ చేయలేకపోయింది. అయినా కూడా ఈరోజు అనేక విషయాలు, ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులు అందరూ కూడా చాలా రకంగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను వీరందరినీ కూడా, మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కదా, మీకు బాధ్యత లేదా? ఈ ప్రభుత్వం కానీ మంత్రులుగా కానీ
ఈ ప్రభుత్వం బాధ్యత విస్మరించింది కాబట్టే, మీ బాధ్యతను విస్మరించారు కాబట్టే దాన్ని మద్దతు చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసము రైతుల కోసం మద్దతు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏమన్నా చేసింది అని చెప్పి నేను అడుగుతాను. ఎక్కడ లేదా గతంలో అనేక మార్లు కూడా చేశాం కదా, పోరాటాలు ఇవన్నీ కూడా చేశాం కదా. కనీసం మేము పోతే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పోతే అనేక రకాల, ఎందుకంటే అక్కడ చూసిన ప్రజాదరణ వీళ్ళు అనుకుంటారు మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోల్పోయిండొచ్చు, కానీ ప్రజల మద్దతు కానీ ప్రజల ఆదరణ మాత్రం ఎక్కడా కోల్పోలేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా నమ్మకం ఉంది జనంలో. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈరోజు తండోపతండాలుగా ఈరోజు మిర్చి ఆడికి పోవాలన్నా కూడా ఈరోజు అంతమంది కూడా రావడం జరిగింది. దాన్ని గుర్తు అనేది కూడా చేసుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు. అంటే ఎక్కడ కానీ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అనేది రాకోకుండా అంటే ఓ దుర్మార్గమైన ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం కూడా. చాలా ఒక కుట్రపూరితమైందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇట్లా తండోపతండాలకు వస్తున్నారు కాబట్టి ఈ సెక్యూరిటీ అనేది లేకపోతే అతనంతకు అతనే కూడా బయటికి రాకోకుండా ఇంట్లో ఉంటాడని చెప్పేసి ఒక భయం పుట్టించాలని చెప్పేసి ఈ పరిస్థితి కూడా కల్పించింది. కానీ ఎవరు కానీ ఈరోజు లేదు, ప్రజల అన్నం అనేది కూడా ఉంది. తప్పకుండా కూడా ప్రజా పోరాటాలు చేసేదానికని ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా కూడా బయటికి రావడానికి ఎప్పుడు కానీ సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కానీ, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చడానికి ఎప్పుడు కానీ సిద్ధంగా ఉంటాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి యార్డుకు పోయేంత వరకు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఈరోజు చెప్పినాడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినానని, ఉత్తరం రాసినానని, నాఫెడ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కోరినానని కానీ ఇవన్నీ కానీ ఈరోజు చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడని చెప్తున్నాను. మేమే కాదే, నాకు తెలిసినంతవరకు 11వ తేదో 12వ తేదో పెద్ద ఎత్తున ఈనాడులోనే పెద్ద ఆర్టికల్ వచ్చేసింది. మిర్చి యొక్క పండించిన రైతుల యొక్క పరిస్థితి అని చెప్పి నాకు తెలిసినంతవరకు 5-6 తేదీలో ఒక ఆర్టికల్ వచ్చింది. 11వ తేదీ 12వ తేదో 13వ తేదీ అనుకున్నాను. పెద్ద ఆర్టికల్ ఎక్కడ కానీ లాస్ట్ పేజీలో పెద్ద ఎత్తున కూడా పతాక శీర్షికలు కూడా రాయడం జరిగింది మిర్చి యొక్క రైతుల యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు 20వ తేదీ వరకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చి ఆడికి పోయేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చల్లమనేది రాలేదు. ఇప్పుడు ఏదో రాసినాము, ఉత్తరం రాసినాను అని చేతులు దులుపుకునేదానికి ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి. ఏం చేస్తాడు ఇల్లీగల్ యాక్టివిటీ? రైతుల కోసం అనేది కూడా పోరాటం చేస్తే రైతులకు మద్దతు చెప్పడానికే వారితో ఇంటరాక్ట్ కావడానికి పోతే ఇల్లీగల్ యాక్టివిటీ అది. అసలు ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏం అర్థమేమి? మీరు చేసేట్టు ఉన్నాయా? మీరు చేసేట్టు అసలు ఒక్క సమస్యను తీర్చినారా ఇంతవరకు? కానీ ఏం లేదు. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు చెప్తున్నాడు, ఢిల్లీలో చెప్తున్నాడు, ఇంకా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మళ్ళా కూడా మేము కలుస్తాం, ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తాం, ఇటువంటి మాటలే చెప్తున్నాడు. కానీ వెంటనే కూడా ప్రభుత్వమే రంగంలోకి దిగి కొంటాము, ఈరోజు ఈ మద్దతు ధరకు లేకపోతే ఈ రేటుకు మేము తక్కువ కాకుండా మేము కొంటాము అని చెప్పేసి మాత్రం ఈరోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేకపోతున్నారంటే ఈరోజు రైతుల పట్ల ఉన్న వీళ్ళకి ప్రేమ ఎటువంటిదో కూడా అర్థమవుతూ ఉంది. కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, కేవలం ఒక మిర్చిదే కాదు అన్ని పంటలకు కూడా ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలోనే ఉంది. జొన్న పండించారు, జొన్నకు రేటు లేదు. విత్తనం జొన్న అనేది కూడా ఎక్కడ చూసినా ఉంటే విత్తనం జొన్న అనేవాడు కొనేవాడే లేని పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జొన్నకి విత్తనం జొన్న కూడా ఎవరు కానీ కొనలేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా. అలాగే కందులకు అదే ఉంది, శనగకి అదే ఉంది, పత్తి పండించిన రైతులకు అదే పరిస్థితి ఉంది, అరటి పండించే వాళ్ళకి అదే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి, లేకుంటే రైతాంగానికి మద్దతుగా ఈరోజు మేమంతా కూడా ఉద్యమించడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది. జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత కూడా వహించాలని చెప్పేసి, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. రాజ్యాంగబద్ధంగానే
ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ప్రతిపక్ష నాయకునికి Z+ కేటగిరీ కూడా ఉంది కాబట్టి దాని వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉంటే తీవ్రమైన పరిణామాలను కూడా మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది. ఈరోజు అంతేకాదు అనంతపురం జిల్లాలో కూడా వీటికి తోడు కూడా రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు బ్యాంకులు ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ కూడా వెంటనే అందరికీ కూడా నోటీస్ ఇస్తూ ఉంది. ఎప్పుడో కట్టింది అంటే 10-15 సంవత్సరాల కింద తీసుకున్న దాన్ని వడ్డీతో సహా వెంటనే మీరు కట్టాలని చెప్పి, కట్టకపోతే మీ భూముల్ని యాక్షన్ వేస్తామని చెప్పేసి కూడా ఈరోజు కూడా అంతే వస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా నిన్న కూడా ఈ నెల 12-13 తేదీల్లో కూడా అందరికీ ఇట్లా నోటీసులు కూడా అందరికీ కూడా పంపించేసింది. వెంటనే కూడా ఎప్పుడో 12 ఏళ్ళకి 2011లో అనుకున్నాను 42,000 తీసుకుంటే ఈరోజు వడ్డీతో సహా వారికి రైతుకు వచ్చేసి 20,66,012 రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, లేకుంటే భూములు కూడా యాక్షన్ వేస్తామని చెప్పేసి కూడా నోటీస్ ఇస్తారు. అసలు 1 టైం సెటిల్మెంట్ కూడా కాదు, కనీసం ఇటువంటి వారికి 1 టైం సెటిల్మెంట్ కూడా గతంలో ఇచ్చేవారు. కానీ అటువంటిది లేకుండా వెంటనే ఇవ్వాలని చెప్పి సెంట్రల్ బ్యాంక్ చెప్పేసి నోటీసు కూడా ఇవన్నీ కూడా ఇస్తూ ఉంది రైతులకు. అంటే ఇది ఒకటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ పంపిస్తూ ఉంది రైతులకు. కాబట్టి వెంటనే ఇటువంటివి కూడా నిలిపివేయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తాను. ఇంకా కేసు చేయాలి, నోటీస్ ఇచ్చి సూర్యనారాయణ రెడ్డి జగన్పేట సార్ అవును కేసు నిన్న రైతులను వచ్చేసి మిర్చి యార్డ్లో పోయి పరామర్శించిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పేసి కోడ్ ఉందని చెప్పేసి కాబట్టి మీ పైన కూడా కేసులు చేస్తామని చెప్పేసి ఆ రోజు మిర్చి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పోయిన వారిని కూడా కేసులో ఇరికించి ఒక తప్పుడు కేసు అనేది కూడా పెడతారు. నేను చెప్తాను, రైతును పరామర్శిస్తే మీరు తప్పుడు కేసు, ఇల్లీగల్ యాక్టివిటీ అది ఎలా అవుతుంది అంటాను. ఎలక్షన్ కోడ్ ఉంటే ఎక్కడ మైక్ అనేది ఉపయోగించలేదు, తర్వాత బయట బహిరంగ సభలో కూడా మీటింగ్ పెట్టలేదు. మిర్చి యార్డ్ అనేది మిర్చి యార్డ్లో ఎక్కడ కానీ మిర్చి యార్డ్ లోపల కూడా ఎక్కడ కానీ 144 సెక్షన్ ఎక్కడ కానీ అమలు కూడా లేదు మిర్చి యార్డులో. కాబట్టి మిర్చి యార్డు పోయి రైతులతో మాత్రం మాటామంతి అనేది కూడా కలిపాడు, రైతులతో ఇంటరాక్ట్ అయినాడు, అంత తప్ప లేదు దానిపైన అనేది కూడా లేదు. కేవలం బెదిరించడానికి లేకుంటే వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదు, ప్రభుత్వం కూడా దుర్మార్గమైన ఆలోచనతో వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచానికి వచ్చేసి మేము వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి మేము కల్పించలేదు అని వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమీ లేదు. ఎక్కడ ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నిన్నే వాళ్ళు కూడా ఓటు పెట్టారు, అసలు మ్యూజికల్ షో అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు పెట్టడం జరిగింది. ఎక్కడ జరగలేదు చెప్పండి అసలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, మీటింగ్ పెట్టుకుంటూ పోతున్నాడు, మంత్రులందరూ కూడా మీటింగ్ పెడతా ఉన్నారు. దానికి లేని నిబంధన అని వచ్చేసి ఎన్నికలు కూడా వచ్చేసి దీనికి పెడుతుంది. ఆ రోజు కూడా మాకేమో మీ పర్మిషన్ కూడా ఇవ్వకపోతుంది. మేము ఫీజు రియంబర్స్మెంట్ పైన అన్నప్పుడు కూడా కేవలం ఎన్నికలు కూడా అని చెప్పేది ప్రజలకు సంబంధించింది, దానిపైన మేము పెడతాం. అంటే నువ్వు 8వ తేదీ వరకు, అంటే వచ్చే నెల 8వ తేదీ వరకు ఎవరు ఏం మాట్లాడకూడదా? రైతుల యొక్క సమస్యల గురించి మాట్లాడకూడదు, ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు. ఎక్కడ కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అది ఎట్లయితే ఇల్లీగల్ యాక్టివిటీ కాదు. ఇది కేవలం ఒక కుట్రపూరిత, అంటే భయపడించడానికి, అందరినీ భయభ్రాంతులు చేయడానికి, రాజకీయ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా భయభ్రాంతులు చేయడానికి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ముఖ్యమంత్రిగా తగదు. ఇది ముఖ్యమంత్రి హోదాకు కూడా తగదు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.